బస్సు పథకం మంచి ఫ్రీగా పెట్టిన ఆడోళ్ళు అందరూ సుఖంగా తీసేయమాను మాకు అవసరం లేదు బస్సు. మేమేమైనా పోతాను హైదరాబాద్ పట్టుకొని సిటీలు ఉన్నోళ్ళకి జాబులు ఉన్న వాళ్ళకు సేఫ్టీ అవుతుంది. వాళ్ళు డ్యూటీకి పోతారు, వాళ్ళు వస్తారు, వాళ్ళ డ్యూటీలు చేసుకుంటారు, ఈడ వాళ్ళకు నడుస్తుంది. మేము ఈ పల్లెటూరులో వినడన్నా ఎవరికన్నా పోతాం. మాకేం అవసరం బస్సు తీసేసి ఫ్రీగా లేని వాళ్ళకి పెట్టమని అన్ని ఆ సౌకర్యాలు ఇవ్వాలి. బస్సు అవసరం లేదు మాకు. సిటీ వాళ్ళకి బస్సు అవసరం, మాకెందుకు సార్ బస్సు? మేము ఎడిపోవట్లేము. పొద్దున్న లేస్తే నాటే పోతాం. ఏ పథకాలు లేవు సార్, ఏ పథకాలు లేవు, ఏది పెట్టలేదు కూడా, ఏం లేదు. ఆ బస్సు ఒక్క మాత్రమే చేసిండు కానీ బస్సు మాకు సౌకర్యాలు లేవు. ఒక్కటే బస్సు ఒక్కటే కనిపిస్తుంది, ఏం చేయలే. 5 అట్నే ఉన్నాయి. ఆ చదువుకున్న వాళ్ళకు జాబులు అన్నాడు, తులం బంగారం అన్నాడు. ఎవరికి మాకు ఇయ్యలేదు, పెళ్లి చేసుకున్నాం అని మేము. ఆయన తులం బంగారం ఎవరికి ఇచ్చిండు? ఎవరికి లేదు, ఇయ్యలే. తులం బంగారం లేదు, ఈసం బంగారం లేదు, ఏ బంగారం లేదు, ఏది ఇయ్యలే. ఉన్న కళ్యాణ లక్ష్యం కూడా ఏ సప్పుడు లేదు, సాడు లేదు. ఎవరో పెళ్లిలు ఉన్న వాళ్ళకు ఆడపిల్లల కంటే తల్లికి పెళ్లిలు ఉన్నది సరే కదా, అయితే కేసీఆర్ సాయం చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇప్పుడు పెళ్లి లాంటి కూడా సహకారం లేదు, అది కూడా లేదు, బంద్ చేసిండు. ఆయన చేసిండు, ఇది చేయలే ఈ రేవంత్ రెడ్డి, చేయలే. మరిగా సంవత్సరం దగ్గరకు వచ్చింది, నవంబర్లు ఇస్తా అన్నాడు, సెప్టెంబర్లు ఇస్తాడు, అక్టోబర్లు ఇస్తాడు, ఇక ఏర్లు ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు అంటే 10 సంవత్సరాలు మళ్ళీ నేనే గెలుస్తా, 6 గ్యారెంటీలు అన్ని అమలు అయిపోయినాయి అన్నట్టుగా మాట్లాడుతాడు. ఎవరు కళ్ళు మూసుకొని ఎవరు లేరు, ఎవరు కళ్ళు మూసుకొని లేరు ఉత్తమ మాటలు చెప్పడానికి. అవి నిజాలు అయితే నిజమే అంటాం. ఇది చేసిండు రేవంత్ రెడ్డి అని మేము ఒప్పుకుంటాం. ఆయన బస్సుకు తప్ప ఏం చేయలే. కరువు పైసలు కూడా చక్కగా చేస్తే 100 పడితే 50 ఇస్తాడు, 50 ఇస్తలేరు వాళ్ళు. కరువు పైసలు కూడా ఏం చక్కగా చేస్తారు, ఎవరు చక్కగా చేస్తలేరు. పడ్డానికి పడుతుంది, పడడానికి పడతానే లేదు. పొక్కులు వచ్చి తీసినా కూడా చక్కగా రాలే. నేను 200 కట్టిస్తాను, 280 కట్టిస్తాను అని పైన అంటారు. వీళ్ళు 100 కూడా కట్టిస్తలేరు మాకు. పొద్దున అట్లేసి పోయి 10, 11, 1 గంటకు వస్తాను, పొడిచి దానికి కూడా చక్కగా లేదు. ఇక దానికి ఇక మరి ఏం చేయగలుగుతాం? ఏమైనా మన్ను మట్ట తిని బతికి సచ్చుడే తప్ప. పెద్దలే లేని వాళ్ళ బతుకులు ఎట్లా? వస్తా అన్నాడు కానీ వచ్చే పరిస్థితులు లేడని రాలే, వెళ్ళిపోయాడు, మైబాద్ పోయిండు. ఖమ్మం పోయిందని ఖమ్మం పోయిండు. మరి ఈ ఊరు పోయిందని మరి ఈ ఊరు కూడా రావచ్చు కదా, ఈ ఊరు కూడా రాలే. మరి ఈ ఊరికి ఏ సాయం చేసినట్టు ఏం లేదు. మళ్ళీ ఊరు మా కాలనీ, మా కేవలకి ఎక్కువ తక్కువలు ఉండయి. లేని వాళ్ళం కూలి చేసుకొని కూడా బాగానే చేస్తారు కదమ్మా. ఇప్పుడు ఏం చేయలేదు సార్. అట్లా కాదు, ఇప్పుడు నేనేమంటున్నా అంటే మనకి ఏ పార్టీతో సంబంధం లేదు చెప్పాలంటే. సో కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. 2000 ఉన్నదానికి 4000 పెన్షన్ చేసి ఏది లేదు. 2000 ఇచ్చిండు, 4000 ఇచ్చిన ఇంకా పాపానే పోలే. 4000 లేవు, అదే 2000. అదే 2000 ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు ఇస్తలేడో, 20 తారీఖు 30 తారీఖు అదే ప్రకారం ఇస్తాడు. 1 తారీఖు ఇచ్చడే లేదు. రుణమాఫీ అయిందంట. రుణమాఫీ అయింది. ఎవరికో ఆసావులకో 10 ఎకరాలు ఉన్న రైతులకు అయింది. మాస అంటే ఎకరం 6 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి చేయలే. మాకెంత ఉన్నదని ఏమి ఇస్తాడు? 2 లక్షలు ఇస్తాడా? వాళ్ళకి చేసిండు. ఉన్న వాళ్ళకు రైతు బంధు ఎత్తాడు, రుణమాఫీ చేస్తాడు. మరి మా అలాంటి వాళ్ళకి ఏది లేదు. లేని వాళ్ళకు ఇల్లు లేవు, జాగలు లేవు. ఆనాడు అక్కడక్కడ అవుతున్నాయి, ఎక్కడ అవుతుందో తెలియదు మాకైతే. అయినాయి అని రైతులు చెప్తారు, పెద్ద రైతులు. మాకైందని పోయి బ్యాంకుల చుట్టూ తిరుగుతాను తింటానమే కానీ మాకు తెలియనే తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు ముందుగా ఏమని చెప్పిండు? 2500 మహిళలకు ఇస్తా అని చెప్పిండు. బస్సు పథకం ఒకటి ఫ్రీ పెట్టిండు, ఇంకోటి గ్యాస్ 500 అని చెప్పిండు. 1000 రూపాయలు చెప్పిండు అంటున్నా నేను. చెప్పిండు ఇంకోటి ఏం చెప్పిండు? మీకు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పిండు, గ్యాస్ 500 అని చెప్పిండు. ఇంకేం చెప్పిండు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు. చెప్పిండు మొత్తం చెప్పిండు కదా. మళ్ళీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి. చేసిండమ్మా? చేయలేదు. చేసిండట. ఎక్కడ చేసిండు అంటుండగా మరి? మాకు ఎక్కడ చేయలే, మా ఏరియాలో చేయలే. రాలే. ఒక్క బస్కు తప్ప మాత్రం ఇంకా ఆయన చేసింది ఏం లేదు. అదే కేసీఆర్ ఇచ్చిన 2000 పింఛనే ఉంది. అయ్యా దొడ్డు బియ్యమే పంపిస్తాడు, తింటానికి సన్న బియ్యం కూడా పంపిస్తలేడు. మరి లేనోళ్ళ కూలి చేసుకుంటే వాళ్ళ నా సన్న బియ్యం అన్న చేస్తలేడు, అయ్యే దొడ్డు బియ్యం. అవి కుక్కలు కూడా తినట్లేవు. కోళ్ళ పోతే కోళ్ళే తింటలేదు, ఎట్లా మేము లేని వాళ్ళని తింటాను. అవి సన్న బియ్యం అన్న సాయం చేస్తలేడు. అదే 2000 ఇస్తాడు. ఇక ఆయన కూడా గయ్య ఇచ్చిండు, ఈయన గయ్య ఇస్తాడు. మేము బండి చెట్టు పోతాను, దొడ్డి మాకు పంపుతాడు.
మోడీ ఫ్రీగా ఇచ్చిండు. మోడీ ఆ, ఫ్రీగా ఇచ్చిండా? ఆ, ఆ. కొన్ని రోజులే రైతు బంధు పడ్డాయా? రైతు బంధు ఇప్పుడు ఈ వానాకాలం రైతు బంధు పడ్డదా? ఏ సీజన్ కూడా అయిపోతా ఉన్నది కదా. ఎడబడ్డదిగా ఉన్నాయి పోయినాయి ఇక రైతు బంధు లేదు ఏం లేదు. ఆ. ఎవరి పొలం ఎక్కడుందో ఎవరి గట్టి ఎక్కడున్నదో తెలియదు, దేవునికే తెలుసు. అట్టున్నది పరిస్థితి. అంతే. ఆ ఆ. అవి మనుషులు ఈయడు కాక ముందు కాక ఆ ముందు దాకా బతికి చేసుకునేటట్టు కూడా లేదు. ఇసుక దిబ్బలు గట్టి ఉన్నాయి, ఉమ్. రాయలు రప్పలు ఏమైనా జేసీబీలు పెట్టుకొని తోడుకోవాలి. వాళ్ళ భూములయే తోడుకొని కట్టకపోతే అప్పుడు వీళ్ళ ఈ పంట వరద వచ్చినందుకు. వరద వచ్చినందుకు అప్పుడు వీళ్ళ పంటలు వీళ్ళు బతికినట్టు. లేకపోతే ఏ దేశంచర్లు అయిపోవాలి. ఇప్పుడు పిల్లలు వేసుకొని కట్టుకొని లేక కప్పుకొని లేక శంకర్ నాయక్ వచ్చి ఒక చెద్దరు ఒక చీర ఇచ్చిండు, ఇట్టాటి శంకర్ నాయక్ వచ్చిండు కదా, ఇన్ని ఇచ్చిన శంకర్ నాయకే. శంకర్ నాయక్ వచ్చిండా? వచ్చి ఒక చీర ఒక చెద్దరు ఇచ్చిపోయిండు. మహబాద్ ఎమ్మెల్యే. మహబాద్ మాజీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే. ఇక అది ఏమి లేదు ఇంతవరకు ఇక.